యూ కెన్ డూ దాట్. అలా చెప్పేస్తారు కూడా. కానీ ప్రతిదానికి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వేసేయక్కర్లేదు. అక్కడ దివ్ అనే శబ్దానికి దివు కాంతౌ, చక్కగా వెలిగిపోయే లేకపోతే ప్రకాశించే శంఖములు, మెరిసిపోతున్న శంఖములు అని చెప్పొచ్చు కూడా. అలా చెప్తే చాలా బాగుంటుంది. సో దివ్యములైన శంఖములను పూరించినారు. తర్వాత శ్లోకం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. అది ఈ శంఖాలకి పేర్లు. ప్రతి శంఖానికి ఓ పేరు ఉంటుంది. హృషీకేశ అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి హృషికేశుడిని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారము అని ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. అండ్ విష్ణువుకి హృషికేశ అని పేరు. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, విష్ణు అంటే వైకుంఠంలో ఎక్కడో ఉంటాడు అని మీరు అనుకుని పోతారేమో, అది ఊరికే ఉపాసన కోసం అలా చెప్పారు. విష్ణువు సర్వవ్యాపకుడు. అధిభూతమును అంతను వ్యాపించి విష్ణువు ఉన్నాడు. అధిభూతము అంటే మన చుట్టూ ఉండే జగత్తు. అంతేకాకుండా అధ్యాత్మమునందు కూడా విష్ణువే ఉన్నాడు. అధ్యాత్మము అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునందు కూడా, ఇవో అసెంబ్లీ అంటారు. దేహము, ఇంద్రియములు, మనస్సు మూడు కలిసిన అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో కూడా శ్రీహరియే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఇంద్రియ శక్తుల రూపంగా ఉన్నాడు. అసలు ఒక శక్తి. ఆ ఒక శక్తి ఏమిటి అంటే ఆత్మ చైతన్యము, చైతన్య శక్తి. ఆ శక్తే రెండు ప్రవాహాల కింద ప్రసరిస్తూ ఉంటుంది దేహం అంతా. ఒక ప్రవాహము ప్రాణము, రెండవ ప్రవాహము విజ్ఞానము. ప్రాణము అంటే కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి, ఇవ్వడము పుచ్చుకోవడము, ఇది చేతుల పని. సో నోరు మాట్లాడుతోంది, ఈ విధంగా అది ప్రాణము. ఇంకా విజ్ఞానము, కన్ను చూస్తోంది, చూసి చూడడం అంటే తెలుసుకోవడం. చెవి వింటోంది అంటే తెలుసుకుంటోంది. నాలుక ఆస్వాదిస్తోంది అంటే కూడా తెలుసుకోవడమే. సో ఇవన్నీ విజ్ఞానమే. కాబట్టి ఈ విజ్ఞానము అని ఇంకొక ప్రవాహము. సో ఈ రెండు ప్రవాహాలు, ఈ రెండు ప్రవాహాలు మూలంలో ఒకటే, ఒక చోట నుంచే రెండు ప్రవాహాలు వచ్చాయి. సో ఆ మూలమే ఆత్మ చైతన్యము, ఆ చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి రూపంగా శ్రీహరి ఉన్నాడు. అది సంగతి. సో హృషీక ఈశ. కొంతమంది కేశ అనుకుంటారు, కేశ కాదు, హృషీక ఈశ. ఋషి కేశ అని అలా పెడతీయకూడదు. రాముని తోక పివరుండిట్లని అని అలా పెడతీయకూడదు. రామునితో కపివరుండిట్లని అని పెడతీయాలి. ఋషి కేశ అని విడతీయకూడదు. హృషీక ఈశ అంటే కేశవ అని ఒకటి ఉంది కదా, అలాంటిది ఏదో ఇది అయ్యి ఉంటుందని. ఇట్స్ నాట్ లైక్ దాట్. హృషీక ఈశ. సో హృషికేశ అంటే శ్రీకృష్ణుడు. ఆయన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదినాడు. ఆ నామాల్లో కూడా కొంత సింబాలిజం కొన్ని చోట్ల ఉంటుంది, సర్వత్రా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పంచజన అనే ఒక మంత్రం ఒకటి ఉంది, పంచజన. ఆ ఫుల్ డీటెయిల్స్ నాకు గుర్తులేవు, బట్ యూ కెన్ లుక్ అట్ ఇట్ దిస్ మచ్. 5గురుని రక్షించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. పంచజన. ఆయనకి ఆ సంగ్రామంలో ఆయన చేత, ఆయన అనుగ్రహం చేత రక్షింపబడి వాళ్ళు 5గురు ఉన్నారు అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ అయిపోయింది వాళ్ళ పని. అయితే అటో 3 వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు డై. శ్రీకృష్ణుడి యొక్క రక్షణతో సంబంధం లేదు. ఫర్ సమ్ అదర్ రీజన్ వాళ్ళు మరణించరు. శ్రీకృష్ణుడు పూనుకుని వీళ్ళ 5గురిని రక్షిస్తాడు. వీళ్ళ 5గురు కనుక ఆనాడు 18వ రోజు రాత్రి ఆ సేనా శిబిరంలో అక్కడ వీళ్ళు కూడా మిగిలిపోయి ఉంటే అశ్వత్థామ వీళ్ళని కూడా సంహరించి ఉండేవాడు. నిద్రపోతున్న వాళ్ళని చంపాడు. నిద్రపోతున్న వాడిని చంపేప్పుడు వాడు పిల్లవాడైనా ఒకటే, లేకపోతే మహావీరుడైనా ఒకటే. నిద్రపోయినప్పుడు ఇంక తేడా ఏముంటుంది? సో అర్జునుడిని చంపుండేవాడు, ధర్మరాజుని చంపుండేవాడు. అసలు హీజ్ ప్లాన్ వాస్ దట్ ఓన్లీ. బట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే వీళ్ళని రక్షించాడు ఆయన. హీ హాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్. సో ఈ 5గురిని రక్షిస్తున్నాడు ఆయన. ఈ 5గురికి ఆయన మహారక్షకుడు అయిపోయాడు అంతే. సో పంచజన
ఈ మీ ఐదుగురికి నా రక్షణ ఉందిరా బాబు, మీరేమీ ఢోకా లేదు, యు ఆర్ సేఫ్ అని ఒక సూచన చేసేట్లుగా ఉంది ఆ శంఖధ్వని. కాబట్టి దానికి పాంచజన్యము అని పేరు, అని ఒక మీనింగ్, సింబాలిక్ మీనింగ్. దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్, దేవిటో నేను తర్వాత చూసి చెప్తాను, ఇప్పుడు గుర్తులేదు. దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ పంచజన్య. సో వేదమంత్రం ఏమిటో కూడా నేను ఒకసారి చూసి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇంకా ధనంజయ దేవదత్తం, దేవతలు ఆయనకు శంఖాన్ని ఇచ్చారు. దేవతలకు ఏదో ఎప్పుడో ఉపకారం చేశాడు ఆయన, ఎవరు అర్జునుడు, ఆయనకి శంఖం ఇచ్చారు. ఆ శంఖం తెచ్చుకొచ్చాడు, అది ఇప్పుడు ఊదినాడు, దేవతలు ఇచ్చిన శంఖాన్ని ఊదాడు. సో అక్కడ సింబాలిజం ఏమిటంటే ఇతను చేయబోయే యుద్ధము దేవతల చేత అనుగ్రహించబడినది, అంటే ధర్మయుద్ధము అని. యుద్ధం చేసింది అర్జునుడు యుద్ధం చేస్తాడు, దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు. కానీ దుర్యోధనుడు రాగద్వేషముల ప్రేరణ చేత యుద్ధానికి దిగుతున్నాడు, అర్జునుడు ధర్మం కోసం యుద్ధానికి దిగుతున్నాడు. కార్గిల్ వార్ లాగా, కార్గిల్లో వాజ్పేయి గారు ధర్మాన్ని పరిరక్షించడం కోసం యుద్ధానికి వెళ్తే ముషరఫ్ ద్వేషభావంతో యుద్ధానికి వచ్చాడు, అంచేతనే పరాభవాన్ని పొందాడు. సో కాబట్టి ధర్మంతో ఇదిగో నేను ధర్మాన్ని రక్షించటం కోసం దీనిలోకి, ఈ యుద్ధంలోకి వచ్చాను, ఇతరులను నాశనం చేయటం కోసమో ద్వేషబుద్ధితోటో రాలేదు, ధర్మం కోసం వచ్చాను అని ఆ సత్యాన్ని ఆ శంఖము ప్రకటించకనే ప్రకటిస్తోంది అని ఆ శంఖం యొక్క పేరులో ఆ అర్థం గంభీరంగా ఇమిడి ఉన్నది. దేవదత్తం ధనంజయ, అర్జునుడికి ధనంజయుడు అని పేరు. ధనంజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ధనమును సంపాదించుకునేవాడు. ధనంజయతి ధనంజయ, ధనాన్ని సంపాదించుకుంటాడు. ఏమంటే ధనాన్ని సంపాదించుకుంటాడు అంటే ఏవో నా ఒకటికి ఇంకో 2 బిజినెస్లు యాడ్ చేసి బాగా డబ్బు సంపాదించారని అర్థమా? ఈజ్ ఇట్ దట్ వే? నో, అది కాదు ధనం అంటే. ధనము అంటే ఆత్మధనమును సంపాదించేవాడు. అర్జునుని యొక్క విశిష్టత ఏమిటంటే హీఈస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ నాలెడ్జ్. శ్రీకృష్ణుడికి మిగతా వాళ్ళందరూ పరిచితులే, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, అర్జునుడికే చెప్పాడు. ఎందుకని? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దాట్? ఎందుకంటే అర్జునుడు కనుక. హౌ? రుజుత్వాత్ అర్జున, ఆర్జనాత్ అర్జున, 2 అర్థాలు చెప్పారు. రుజువు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అర్జునుడు అంటే. ఖడక్ ఉంటాడు, ధర్మం దగ్గర ఎప్పుడూ ఒక్క అంగుళం కూడా ఇటు అటు బెసగడు. ఒకసారి స్వర్గానికి వెళ్తాడు. కథ, స్వర్గంలో ఏదో పార్టీ అది ఏర్పాటు చేస్తారు ఇంద్రుడు, మహాభారతంలో వస్తుంది కథ. ఏదో డ్యాన్సు, ఊర్వశి రంభ డ్యాన్స్ ప్రోగ్రాము, మంచి పార్టీంగ్ అంతా అవుతుంది. అయిన తర్వాత డిస్పర్స్ అవుతారు. ఈయనకు రూమ్ ఇస్తారు గెస్ట్ హౌస్లో. ఆ రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకునేప్పటికీ ఈ లోపల డోర్ మీద టక్ టక్ అని సౌండ్ వినపడుతుంది. ఇదేమిటి ఇప్పుడే వాళ్ళు వచ్చారబ్బా అని తలుపు తీస్తే ఎదుర్కొండగా ఊర్వశి నిలబడి ఉంటుంది. ఓ హౌ ఆర్ యూ, ఏమిటి, వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే ఐ లవ్ యూ అంటుంది ఆవిడ. అంటే అమ్మా అలాగేమొద్దు, తప్పది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సచ్ థింగ్ అని అంటారు అర్జున్. ఒక వెరిమోహన్, నువ్వు ఉన్నది స్వర్గంలో, ఇంట్రెస్ట్ లేదంటావేమిటి? ఊర్వశి యొక్క దర్శనం కోసమే జనులు తహతహలాడతారు, నువ్వు ఇంట్రెస్ట్ లేదంటావేమిటి, నువ్వు అమాయకుల్లో ఉన్నావే అంటే అంటాడు, చూడు పరస్త్రీ తల్లితో సమానం, అంచేత ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటాడు. అంటే అప్సరసలకు అలాంటి బంధుత్వాలు, లేనిపోని బంధుత్వాలని అంటగట్టగా, దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్, ఇట్ ఈస్ రాంగ్, యూ గాట్ ఎవ్రీథింగ్ రాంగ్ అని అంటుంది ఆవిడ. అంటే ఆయన అంటాడు, అదంతా నాకు తెలియదు, నువ్వు నాకు తల్లితో సమానం. అంటే హౌ, ఐఎమ్ యంగ్ అండ్ వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అని కోప్పడుతుంది. ఇప్పుడు యంగ్ లేడీని పట్టుకుని తల్లి అంటే షీ ఫెల్ట్ డ్యామ్ హర్ట్ బై దాట్, చాలా హర్ట్ అయిపోతుంది. అంటే అలా కాదు, ఇంద్రుని యొక్క సభలో నువ్వు ఇంద్రుని యొక్క మనస్సును రంజింపజేస్తూ నాట్య ప్రదర్శన చేసేవు కనుక ఇంద్రుడి మనస్సును రంజింపజేసిన నిన్ను నేను ఇంద్రుని యొక్క తల్లి స్థానంలో నిలబెడుతున్నాను నేను అంటుంది. అంటే ఆవిడికి చాలా కోపం వచ్చేసి, నీకు శాపం ఇచ్చేస్తాను జాగ్రత్త, శపిస్తా అంటే ఆయన అంటాడు, నువ్వు శపించినా సరే నా స్టాండ్ మారదు అంటాడు. ఆవిడ శపిస్తుంది, శాపానికి సిద్ధపడతాడే కానీ ధర్మాన్ని విడిచిపెట్టాడు. దట్ ఈజ్ వాట్ అర్జున ఈజ్.
అలాగంటి సందర్భం ఇంకోటి ఏదో ఉంటుంది. దెర్ ఈజ్ వన్ మోర్ సచ్ థింగ్. నాకు సరిగ్గా గుర్తులేదో నాట్యశాలలో కూడా ఇటువంటి సందర్భం ఏదో వస్తుంది. సో ఉత్తర దగ్గర సిమిలర్ సిచ్యువేషన్ ఏదో ఉంది. అది సరే. ఇన్ అడిషన్ టు దాట్ ఉత్తరని కూడా తన కుమారుడికి వివాహం చేసుకుంటాడు. ఆ ఉత్తరకి తాను నాట్యాన్ని బోధిస్తాడు కదా, నాట్యాన్ని బోధించి అర్జునుడని తెలిసిన తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ విరాట ఆఫర్స్ హర్ టు హిమ్. అంటే నో చాలా తప్పు, నా దగ్గర పాఠం చదువుకున్న అమ్మాయి నాకు కూతురుతో సమానంగానే, వయస్సు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా అని డోంట్ టాక్ దట్ వే, ఇట్ ఈస్ ఆల్ రాంగ్. షీఈ్ మై స్టూడెంట్ అండ్ హౌఎవర్ బ్యూటిఫుల్ ఆర్ యంగ్ షీ మే బి, యాజ్ ఎ స్టూడెంట్ ఓన్లీ ఐ లుక్ ఎట్ హర్, నో అదర్ వే అని అంటాడు. అని విరాటుడికి అప్పుడు ఆ విధంగా జ్ఞానోదయం చేస్తాడు. చాలా క్లీన్ పర్సన్. శివుడితో యుద్ధం చేస్తాడు, శివుడని తెలియకుండా యుద్ధం చేస్తాడు. తీరా శివుడని తెలుస్తుంది, అయినా కొనసాగిస్తాడు యుద్ధం. నేను శివుడిని అన్నా కూడా కత్తి తీసుకుని కొడతాడంటే వదిలిపెట్టడం. ఎందుకంటే ఇంక యుద్ధం మొదలుపెట్టిన తర్వాత శివుడయ్యేది ఎవడయ్యేది యుద్ధమే. అంటే భయం ఏమిటో ఎరగడం, కామనా లేదు, భయమే లేదు. క్లీన్ పర్సన్. రుజుత్వాత అర్జున. శాపం ఇస్తానన్నా సరే శాపానికైనా సిద్ధపడ్డాడే కానీ తప్పు మార్గానికి, తాను నమ్మిన సత్యాన్ని విడిచిపెట్టలేదు. దట్స్ వై హీజ్ అర్జున. రుజుత్వాత్ అర్జున, ఆర్జనాత్ అర్జున. ఎన్ని సద్గుణాలు ఉన్నాయో అన్నీ సంపాదించుకున్నాడు. పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు యుద్ధం కోసం. శ్రీకృష్ణునితో స్నేహం చేసి ధర్మంగా బ్రతికి, శాంతికి సంధికి రాయబారానికి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు. సో అన్ని క్వాలిఫికేషన్స్ని సంతరించుకున్నాడు, పవిత్రమైన జీవితం గడిపాడు, సద్గుణాలన్నింటినీ సంపాదించుకున్నాడు. అర్జునుడికి కర్ణుడికి అదే తేడా. కర్ణుడు హీ మే బి శౌర్యంలోనూ పరాక్రమంలోనూ అర్జునుడితో సమానమైన వాడు కావచ్చు, లేకపోతే అర్జునుడి కంటే ఒక ఆకు ఎక్కువ చదివినవాడు కావచ్చు. కానీ ధర్మానికి నిబద్ధతలుగా ఉండడంలో అర్జునుని ముందు తక్కువే. దానాలు ఏవో చేశాడు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ధర్మం దగ్గరికి వచ్చేప్పటికి అర్జునుడు ఫస్ట్ వస్తుంది. అంచేతనే శ్రీకృష్ణుడు అర్జునుడిని చూస్ చేసి మరీ ధర్మాన్ని ఉపదేశం చేసినాడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అతనిలో అటువంటి అర్హత ఉన్నది. అది ధనంజయ అంటే. ధనంజయ అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్ నాట్ బికాస్ హీ హ్యాస్ సో మెనీ ప్రాఫిట్స్ కమింగ్ హిజ్ వే. నా ఎప్పుడు కూడా ధనం ఎక్కువగా ఉంటే వాడిని ధనవంతుడు అని అనరు. తన దగ్గర ఉన్న ధనాన్ని ఇతరులతో కలిసి పంచుకుని ఆనందించి వాడే ధనవంతుడు. సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి, ధని, ధనవాన్. ధని ఈజ్ వన్ విత్ హోమ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఈస్ దేర్. ధనవాన్ ఈజ్ వన్ who knows how to use his money for his own benefit and for the benefit of others. ధని, ధనవాన్. లోభి ధని కావచ్చు కానీ ధనవంతుడు కాలేడు. కొంచెం తక్కువ ధనం ఉన్నవాడు ధని కాకపోవచ్చు కానీ ధనవంతుడు కావచ్చు. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర లక్షలు కోట్లు మూలుగుతూ ఉంటాయి, ఓ రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డావు. ఎవరో బిచ్చం అడిగితే రూపాయి ఇవ్వడానికి ఇష్టపడ్డావు. మన ముష్టి వాళ్ళు ఉంటారు చూడండి, వాడు ఏదో బ్రెడ్ తినబోతూ ఉంటాడు. ఈ ముష్టి వాళ్ళకి పక్కన ఒక కుక్క ఒకటి ఉంటుంది, ఆ కుక్కకి వాడికి స్నేహం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ కుక్కకి వాడికి స్నేహం ఏమిటో తెలుసిన, హీ విల్ షేర్ హిస్ ఫుడ్ విత్ ఇట్. దట్ ఈస్ దేర్ బాండేజ్. వాడు హీ నోస్ రెచెడ్నెస్ ఏమిటో వాడికి తెలుసు. అండ్ దేర్ ఫోర్ తన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ తాను తినేసి ఓపెసరి ఇంకా ఫైనల్గా అది పారేసి ఇంకా క్లోజ్ చేసే ముందు, తన డిన్నర్ క్లోజ్ చేసే ముందు ఓ ముక్కదాని మొహాన్ని పారేస్తాడు. తాను తినబోయే దాంట్లో ఓ ముక్కదానికి పారేస్తాడు. అది చక్కగా తినేస్తుంది. సో ఇట్ ఈస్ హ్యాపీ అండ్ హీఈస్ హ్యాపీ. వాడు ఆ ఫుట్పాత్ మీద వీడు పడుకుని నిద్రపోతాడు, వీడికి కొద్ది దూరంలో ఆ కుక్క పడుకునేదండి. వాడు ధనవంతుడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమవుతుందో అనే మాట అలాంటి పెట్టి తన దగ్గర ఉన్నది హీఈస్ రెడీ టు షేర్ విత్ అనదర్ లైఫ్ ఫామ్. సో అర్జునుడు అలాగంటి ధనంజయుడు. బిల్ గేట్స్ కూడా అలాంటి వాడే. సో దట్ బికాస్ హ్యావింగ్ సెడ్ దట్, లెట్ మీ సే దిస్ ఆల్సో. ఇన్ మై ఒపీనియన్, బిల్ గేట్స్ ఈజ్ ట్రూలీ రిచ్ బికాస్ he is willing to share his riches with people.
ఏదో ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. తప్పే ఉంది, సంపాదించాడు, దాన ధర్మాలు చేస్తాడు, ఫెయిర్ ఎనఫ్. సో చాలామంది సంపాదిస్తున్నారు, దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? There are so many people who make money, but they don't share money with others. So, Dhananjaya. Poundram dadbhau mahashankham bhemakarma vrukodaraha. ఇంకా భీముడు, భీముడు ఆయన పేరు. భీమకర్మ అన్నది ఆయనకి విశేషణం, అట్రిబ్యూట్. ఆయన చేసిన పనులు చాలా భయమును గొల్పే పనులను చేసినాడు. హిడింబాసురుణ్ణి సంహరించాడు, సంహరించి పాండవులకి రక్షణని కల్పించాడు. అలాగే బకాసురుణ్ణి సంహరించాడు. బకాసురుడు అంటే అందరూ భయపడేవారు. అలాంటి బకాసురుణ్ణి సంహరించేటంటే అదే సామాన్యమైన విషయం కాదు, భీమకర్మ. సో ఇతరులు దేని విషయంలో చాలా భయపడుతూ ఉంటారో అలాంటి పనులన్నింటినీ కూడా చేసుకొచ్చిన వాడు సక్సెస్ఫుల్గా, అంచేత ఆయనకి భీమకర్మ అని పేరు. వృకోదర, చూడండి, సింహోదర వృకోదర అని పదప్రయోగం చేస్తారు. అంటే వక్షస్థలము విశాలంగాను ఉదరము సన్నగాను ఉండాలి. అది ఆరోగ్యానికి తర్వాత బలానికి చిహ్నం. సో దానికి సింహాన్ని దృష్టాంతం చెప్తారు. సింహము విశాలమైన వక్షస్థలం ఉంటుంది, ఉదరము సన్నగా ఉంటుంది. సింహోరస్క అని వర్ణిస్తారు. వృకము అంటే తోడేలు కూడా వక్షస్థలం విశాలంగా ఉంటుంది, ఉదరం సన్నగా ఉంటుంది. ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి లైక్ దాట్, సంథింగ్ లైక్ దాట్. సో భీముడు కూడా అలాగే ఉంటుంది. సో వక్షస్థలము స్ట్రాంగ్గా ఉంటుంది, ఉదరము సన్నగా ఉంటుంది. దట్స్ వై హీస్ కాల్డ్ వృకోదర. ఇంకో రకంగా ఏమని చెప్తారంటే, తోడేలుకి జంతువు చిన్నదే అయినా ఎటువంటి ఆహారాన్నైనా అరిగించుకునే సామర్థ్యం దానికి ఏదో ఉంది అని సంథింగ్ లైక్ దట్ దిస్ సే. భీముడు కూడా జఠరాగ్ని, చాలా గట్టి జఠరాగ్ని కలవాడు. ఆ కారణంగా వృకోదర అని అంటారు. లేకపోతే ఇంకేదో అర్థం కూడా ఉంది ఉంటుంది, ఆ గుర్తులేదు, ఇంత మాత్రమే గుర్తుంది. సో వృకోదరుడు అంటే భీముడు అని అర్థం. సో ఈ భీముడు ఆయన కూడా శంఖాన్ని పూరించాడు. ఆయన శంఖానికి పౌండ్రము అని పేరు. దేర్ ఈజ్ నో సింబాలిజం ఇన్ ఇట్. అదేదో పుండ్రదేశము అని ఒక దేశం ఉన్నది, ఆ దేశమునందు లభించిన శంఖమో ఏదో సంథింగ్ స్పెషల్. ఈ రుద్రాక్షలు నేపాల్ నుంచి రుద్రాక్షలు వచ్చాయని అంటూ ఉంటారు చూడండి, ఆ రకంగా సంథింగ్ లైక్ దాట్, సమ్ స్పెషాలిటీ మస్ట్ బి దేర్. అటువంటి శంఖాన్ని భీమకర్మ వృకోదర పూరించినాడు. ఇంకా భాష్యానికి ఈవేళ టైం లేదు, రేపు చెప్తాను భాష్యం. తర్వాత శ్లోకం అందాము. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః అకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. అది రాజా యుధిష్ఠిరః, ధర్మరాజు గారు. యుధిష్ఠిరః అంటే ధర్మరాజు ఆయన పేరుది. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యుధి స్థిర, యుద్ధంలో స్థిరంగా ఉంటాడు. ఆ స్థిర అనే పదంలో సకారానికి షకారం వస్తుంది, ఠకారానికి ఠకారం వస్తుంది. స్టోష్టు నాష్టు అలాంటివి ఏవో ఉన్నాయి రూల్స్. దానివల్ల యుధిష్ఠిర అనేది కలిపితే యుధిష్ఠిర, విడదీస్తే యుధి స్థిర. యుద్ధం జోలికి పోవడం. వాజ్పేయి గారు లాంటి వాడు యుద్ధానికి వెళ్ళడం, వెళ్తే మాత్రం గట్టిగా నిలబడతాడు. దట్ ఈజ్ యుధిష్ఠిర. ఐ లైక్ వాజ్పేయి. ఎందుకో చెప్పుకుంటారా, మొన్న ఆయన ఏమన్నారంటే, ఎలక్షన్స్ వచ్చాయి, మేము పాలించాలని జనం అంటే మేము పాలిస్తాం, మా పార్టీ పాలిస్తుంది. ఒకవేళ జనం పార్టీని మార్చాలని అనుకుంటే నో ప్రాబ్లం, అదర్ పార్టీ విల్ రూల్ అని చెప్పారు ఆయన. అంత మాట అనేవాడు ఇంకెవరు లేడు చుట్టుపక్కల, అంత మాట అనగలిగిన వాడు మొనగాడు ఇంకెవరు లేడు. ఆయన అన్నారు ఆ మాట. అది విన్న వెంటనే నేను చాలా సంతోషించా. యా, దిస్ ఈజ్ ది కరెక్ట్ అప్రోచ్. అంటే మేమే నెగ్గుతాము, మేమే నెగ్గి తీరాలి, అదర్ వాళ్ళు, అది అదర్ పీపుల్కి పాలించడానికి వీలు లేదు. హీ నెవర్ టాక్స్ లైక్ దాట్. మేము పాలించాలని ప్రజలు అనుకుంటే మేము పాలిస్తాం. కాదు, మేము ఒకవేళ ప్రజలు పాలకపక్షాన్ని మార్చాలనే నిర్ణయించినట్లయితే అస్తు, లెట్ ఇట్ బి సో. దట్ ఈస్ వాట్ హీ సేస్. సో వెరీ దట్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ అప్రోచ్, వెరీ స్పెషల్ పర్సన్. అస్తు. సో ధర్మరాజు గారు యుధిష్ఠిర,
యుద్ధం వద్దు మనకి, మనం శాంతిగా బతుకుతాం. అదేం కుదరదు, యుద్ధమే అయితే ఓకే, లెట్ us లుకింగ్ టు ఇట్. ధర్మరాజు గారు నేను సన్యాసం పుచ్చుకుంటాను, హృషికేశ్ వెళ్ళిపోతాను, యుద్ధం చేయను అని ఆయన ఎప్పుడూ అనలేదు. ఆయన యుద్ధానికి వచ్చాడంటే ఇంక యుద్ధమే. యుధిష్ఠిర. కానీ ఎవరి మీద శత్రుభావం లేదు, అజాత శత్రువు. ఆయనకి దుర్యోధనుడికి శత్రువు కాదు ఆయన. అంటే వండర్ఫుల్ పర్సన్. సో శత్రుభావం లేకుండా యుద్ధం చేయటం అన్నది, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. దీన్ని ఫిలాసఫర్స్ ఎగ్జామిన్ చేశారు ఆ ఇష్యూ. బెర్ట్రాండ్ రస్సెల్ దీని మీద ఓ ఎస్సే రాశాడు. బెర్ట్రాండ్ రస్సెల్ ధర్మరాజు గారి గురించి అతనికి తెలియదు. హీ డజంట్ నో మహాభారత, దేర్ఫోర్ హీ డిడ్ నాట్ కౌంట్ ధర్మరాజ. ఆ ఎస్సే చదివిన తర్వాత ఆ ఎస్సేలో ఫస్ట్ నేమ్ ధర్మరాజు గారి పేరు పెట్టాలి. రస్సెల్ పెట్టిన పేర్లు ఏమిటో చెప్పమంటారా? హీ పుట్ అబ్రహాం లింకన్, విచ్ ఇస్ ట్రూ. అబ్రహాం లింకన్ ధర్మరాజులు అటువంటి సివిల్ వార్ నడిపిస్తాడు, కన్ఫెడరేట్ స్టేట్స్కి ఎగ్నెస్ట్గా సైన్యాలను నడిపిస్తాడు. కానీ ఎవరి మీద ద్వేషం అవుతారు, ఎంత ఫోర్స్ ఉపయోగించాలో అంత ఉపయోగిస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అయిపోతాడో వాళ్ళని తండ్రిలాగా కాపాడతాడు. శత్రుభావం లేదండి. అబ్రహాం లింకన్, మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళతోటి హోరాహోరీ పోరాడాడు, కానీ వాళ్ళ మీద వ్యతిరేక భావం లేదు. హీ లవ్స్ దెమ్, హీ బ్లెసెస్ దెమ్, బట్ హీ ఫైట్స్ దెమ్. దిస్ ఈజ్ అండ్ దెన్ వాజ్పేయి. శత్రుభావం లేదు, పాకిస్తాన్ మీద శత్రుభావం లేదు. హీఈస్ ఎ ఫ్రెండ్ టు దెమ్. ఇఫ్ ఓన్లీ దే రికగ్నైజ్ దట్ ట్రూత్, ఐ హోప్ దే విల్ రికగ్నైజ్. హీఈస్ దేర్ గుడ్ ఫ్రెండ్. బట్ యుద్ధం తప్పనిసరి అయితే మటుకు హీఈస్ నాట్ గోయింగ్ టు వేవర్. సో వీళ్ళందరూ అలాంటి స్థాయికి చెందినవాడు కాబట్టి, సో యుధిష్ఠిర అంటే అర్థం, దట్ ఈస్ హీజ్ స్పెషాలిటీ. తర్వాత కుంతీపుత్ర. కుంతీదేవి ఆవిడ చాలా వైరాగ్య సంపన్నురాలు, మహాభక్తురాలు. ఆవిడికి యథార్థమైన కొడుకు. నిజంగా ఆవిడ సద్గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నటువంటి వాడు ధర్మరాజు గారు. గొప్ప భక్తుడు, వైరాగ్య సంపన్నుడు. సో ఆ విధంగా కుంతీపుత్ర. తర్వాత రాజా. ఈ మాట అంటున్నది ఎవరు? సంజయుడు అంటున్నాడు. ఎవరితోటి? ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఎందుకంటే యుద్ధానికి ముందు కాదు, ఈ 13 సంవత్సరాలకి ముందు ఈ జూదం ఆడి ఈ పద్ధతి ప్రకారంగా వీళ్ళు వనవాసానికి వెళ్ళడానికి ముందు ఉన్నటువంటి కండిషన్ ప్రకారంగా అప్పుడు అర్ధరాజ్యం ధర్మరాజు గారు పాలించేవారు, ఇంద్రప్రస్థం రాజధానిగా. ఇంకో అర్ధరాజ్యాన్ని దుర్యోధనుడు పాలించేవాడు, హస్తినాపురం రాజధానిగా. కాబట్టి ఈ బోత్ ఆర్ కింగ్స్. ఇంకా దుర్యోధనుడు యువరాజు, అదే ధర్మరాజు గారు హీఈస్ ఎ రెగ్యులర్ కింగ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింగ్. అతను వనవాసం పూర్తయిపోయిన వెంటనే ధర్మం ప్రకారం ఆయన పోగొట్టుకున్న రాజ్యం ఆయనకు వచ్చేసింది, కానీ ఫిజికల్గా ఆయనకి అందజేయలేదు. దేర్ఫోర్ హీఈస్ ద కింగ్ ఇన్ ఎగ్జైల్. దేర్ఫోర్ సంజయుడు ఈ సత్యాన్ని ధృతరాష్ట్రుడు గుర్తిస్తాడేమో అనే ఆశతోటి ఓ పదాన్ని మధ్యలో దార విడిచాడు. రాజా యుధిష్ఠిర. ఓ మహారాజా, నువ్వు ఆయన కూడా రాజు, ఆయన వాటా ఆయనకి ఇవ్వాలి అని నువ్వు గుర్తించుంటే అసలు యుద్ధమే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు గుర్తించలేదు, ఆయన యుద్ధంలో చక్కగా నిలబడతాడు, ఈ యుద్ధం ముందుకు వెళ్ళేదే కానీ ఆగిపోయేదేమీ కాదు అని ఇదంతా కూడా సూచన. ఆయన సో ధర్మరాజు గారు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించారు. ఆ శంఖం పేరులోనే ఉంది, ఆయన విజయాన్ని సాధించి తీరుతాడు, ఆయన విజయాన్ని నువ్వు ఆపలేవు అనే ఒక సూచన ఆ శంఖం పేరులోనే ఉన్నది. ఇంకా నకులుడి యొక్క శంఖానికి సుఘోషము అని పేరు. సుఘోషము అంటే మంచి శబ్దము గలది. సహదేవుని శంఖానికి మణిపుష్పకము అని పేరు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కాల్డ్ మణిపుష్పక. సో దట్ ఈస్ ది నేమ్. సో ఈ శంఖాలని వారు పూరించారు. సో యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలవుతాయి, ఈ పైన మొదలవుతాయి, ఏర్పాట్లు మొదలవుతాయి. స్టిల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours. యాక్చువల్గా ఫైరింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా 1.5 hour 2 hour గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడు సంభాషణ చేస్తారు, సంవాదము. అదే భగవద్గీత. సో ఇది రేపు క్లాస్లో కొనసాగింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం తత్సత్.